నమస్తే అండి. నేను డాక్టర్ జయ ఉదయ భాస్కర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, రెనోవా NIGL హాస్పిటల్స్, హైదరాబాద్. రీసెంట్గా వీ హ్యావ్ ఆపరేటెడ్ ఆన్ అ పేషెంట్. ఆయన పేరు శాంసన్ రెడ్డి గారు. ఆయన ఒక 6 నెలలుగా భుజానికి సంబంధించిన నొప్పి మరియు ఆ భుజం కదపలేకపోవడం అనే ప్రాబ్లంతో మా దగ్గరికి వచ్చారు. మా కొలీగ్ డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఆయన నాకు రిఫర్ చేశారు. సో నేను ఎగ్జామిన్ చేసిన తర్వాత నాకు భుజం కండరాలు ఆయనకి దెబ్బతిన్నట్టు నాకు అనిపించింది. ఆయన ఏ రకమైన ఇంజరీ కానీ, కింద పడటం కానీ, దెబ్బ తగలడం కానీ జరగలేదు. కానీ ఆయన డయాబెటిక్ హైపర్టెన్సివ్, సుమారుగా 65 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. సో ఈ ఇన్వెస్టిగేట్ చేసి MRI స్కాన్ చేస్తే ఆయనకి డీజెనరేటివ్ రొటేటర్ కఫ్ టేర్, అంటే అరిగిపోవటం వల్ల, జాయింట్ అరిగిపోవటం వల్ల, వేర్ అండ్ టేర్ వల్ల కండ చిరిగిపోవటం అనమాట. రొటేటర్ కఫ్ మజిల్ అన్నది చిరిగిపోవడం జరిగి ఆయన భుజం ఎత్తలేని పరిస్థితిలో ఉంది. సో ఆయనకి ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం ట్రీట్మెంట్ చేసాం. ఆర్థ్రోస్కోపిక్ రొటేటర్ కఫ్ రిపేర్ అంటాం. ఇది చూస్తే ఇది మన భుజం జాయింట్ యొక్క నమూనా. ఇందులో మీరు చూసినట్లయితే ఇది హ్యూమరస్ అంటాం, అంటే బాల్. ఇది కప్పుకి సంబంధించిన పార్ట్. సో ఈ చుట్టూతా ఉన్న ఆరెంజ్ కలర్ స్ట్రక్చర్స్ అన్ని భుజం చుట్టూతా ఉండే కండరాలు. ఆయనకి ఈ కండరాలు తెగిపోవటం జరిగింది. 2 కండరాలు తెగిపోవటంతో ఆయన భుజం పైకి ఎత్తలేని పరిస్థితి ఉంటే మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా, అంటే కీ హోల్ సర్జరీ ద్వారా లోపల జాయింట్ లోకి టెలిస్కోప్ పంపించి ఆ టీవీలో చూసుకుంటూ ఈ కండరాల్ని బోన్ కి యాంకర్ స్టిచెస్ వేసి రిపేర్ చేయడం జరిగింది. దీనివల్ల ఆయన ఫ్యూచర్ లో మంచిగా భుజం పైకి ఎత్తి అన్ని మూమెంట్స్ చేసుకునే వీలు కలుగుతుంది. ఈ సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెస్టరేషన్ ఆఫ్ ఫంక్షన్ అండ్ రిలీఫ్ ఆఫ్ పెయిన్. అలాగే ఈ జాయింట్ చుట్టూతా ఉన్న చిన్న చిన్న లూజ్ ముక్కలు వాటిని కూడా మనం ఈ ఆర్థ్రోస్కోపీ టెక్నిక్ ద్వారా ఈజీగా తీసివేయచ్చు. నా పేరు శాంసన్ రెడ్డి. వేములవాడ నుంచి వచ్చిన. షోల్డర్ నొప్పితో సంవత్సరంన్నర నుంచి ఇబ్బంది పడుతున్నా. చాలా మంది డాక్టర్ దగ్గర పోయినా తక్కువ కాలే. ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నా. ఇంత ముందు 3 నెలల క్రితం మా మిస్సెస్ కూడా ఎనుముక ఆపరేషన్ చేసిండ్రు. మంచి సక్సెస్ అయింది, మంచిగా జరుగుతుంది. సారు మంచిగా చేసిండ్రు. 1 సంవత్సరం క్రితం మా చిన్నమ్మకు కూడా ఈ ఎనుముక ఆపరేషన్ చేసిండ్రు, సక్సెస్ అయింది. అందుకోసం మేము కూడా ఇక్కడనే చేపించుకున్నాము. ఇప్పుడు ఆపరేషన్ మంచి సక్సెస్ అయింది సార్, ఎనుముక ఆపరేషన్. తా పైన కూడా మంచిగా కేర్ తీసుకొని మంచిగా చేస్తారు.